నగరంలో దాదాపు అన్ని ఒక స్కూల్ తప్ప అన్ని హై స్కూళ్ళు తిరిగా. ఇవాళ దుగ్గిరాల హై స్కూల్లో తిరిగా. ఆల్పాటి రాజేంద్ర గారు ఫోన్ చేసినప్పుడు నేను దుగ్గిరాల్లో ఉన్నా. హై స్కూల్ నుంచి అప్పుడే బయటకు వచ్చా. నాకు ఒక రోగం అనండి, వ్యసనం అనండి, మీరు ఏమన్నా అనుకోండి, మాకు మాస్టర్లు కనిపెడితే ఎక్కువ మాట్లాడుతుంటా, విద్యార్థులు కనిపిస్తే ఎక్కువ మాట్లాడుతుంటా. అందువల్ల ఒక్కోసారి ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోవటం వల్ల మేలు కూడా ఉంటుంది. అంటే చివరికి అయిపోయేసరికల్లా రాజేంద్ర ప్రసాద్ గ్యారంటీగా ఓటు వేయాలి అనేటటువంటి కంక్లూషన్కు వాళ్ళు రావాలనేది నా ఉద్దేశం. అందుకనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. సో ఇవాళ నేను మాట్లాడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా ఎవరైతే వెనకాలండి నడిపిస్తున్నారో, అభ్యర్థి ముందు కనిపించే అభ్యర్థి వేరు, వెనకాల ఉండేటటువంటి చోదక శక్తి వేరు. ఆ చోదక శక్తి ఎవరు? ఒక ఆయన నిలబెట్టి విరమించుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బలం ఉందా లేదా? మన ప్రత్యర్థి ఎవరు? వైఎస్ఆర్సీపీగా. అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ మన ప్రత్యర్థి. సిపిఎం మన ప్రత్యర్థి కానే కాదు. వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబెడితే ఎన్ని ఓట్లు వస్తున్నాయండి? 300 400 వస్తాయి. అసలు కొన్ని చోట్ల అసలు వాళ్ళు పోటీ చేయట్లా. ఎక్కడ పోటీ చేశారో కూడా ఎవరు తెలియదు. అందుకని ఆయన అడ్డం పెట్టుకొని వెనకాల నాటకాడదామని చెప్పి ట్రై చేస్తున్నారు. ప్రత్యర్థి గెలిచినట్టు కాదు, తెల్లారి పొద్దునే విపరీతంగా విషప్రచారం చేద్దామని చెప్పని గుంటనక్కలాగా కాచుకొని కూర్చున్నారు. సో ఆ గుంటనక్కల ఆటలు సాగకూడదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఏదైతే ఈ త్రయం ఉందో, ఈ త్రయం ఎన్నటికీ ఈ విధంగానే విజయ పదంలో ముందుకి దూసుకెళ్ళాలి. ఈ రాష్ట్రం ఈ విధంగానే అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో ముందుకు వెళ్ళాలి. దేశ అభివృద్ధి పటంలో మన ఆంధ్రప్రదేశ్ ముందు పీఠాన ఉండటానికి మనం అందరం కూడా చేదోడు ఓదోడుగా వాళ్ళ ముగ్గురికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని రాజేంద్ర ప్రసాద్ గారి గెలవటం అనేది చారిత్రక సత్యంగా ఉండాలి. ఆయన గెలవకపోతే వచ్చేటటువంటి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి, మామూలుగా ఉండవు. నజీర్ మీద ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని తిప్పలు ఉంటాయో, నా మీద ఎన్ని తిప్పలు ఉంటాయో, అభ్యర్థి మీద ఎన్ని తిప్పలు ఉంటాయో, ఆ పక్కన కూర్చొని నవ్వుతున్నటువంటి బాలాజీ గారి మీద ఎన్ని తిప్పలు ఉంటాయో మామూలుగా ఉండదు. మీకు ఏది అక్షింతలు అంటారే, ఇప్పుడు ఆ భయమే మిమ్మల్ని అందరినీ నడిపిస్తుంది. ఈ రాబోయేటటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్ట పని చేస్తారు నాకు తెలుసు. వదిలిపెట్టాడు ఆయన. క్షణం కాన్ఫరెన్స్ తీసుకుంటారు. పని చేయని వాళ్ళు ఎవరు, పని చేసేది ఎవరు? ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన విశాఖపట్నం నుంచి వస్తున్నాడు. ఇప్పుడు అడిగారంట, ఎక్కడ పని చేసేవు నువ్వు అని. అబద్ధం చెప్పేశాడు. పలానా చోట పని చేశానని. ఎంక్వైరీ చేశారు, పని చేయలేదని తేలింది, నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఏదో పైన కూర్చున్నటువంటి వాళ్ళకి ఏం తెలియదు, అడగగానే మనం ఏదో చెబుదామని చెప్పి అనుకుంటే కుదిరేటటువంటి పని కాదు. మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీకు నేను చెప్తున్నా. ఈ ఉదాహరణ అందుకే మీకు చెప్తా. ఇక్కడ నాటకాలు పనికిరావు, వేషాలు పనికిరావు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కాదు మనకు కావాల్సిందే, కూటమి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, వాళ్ళు గెలవాల్సినటువంటి, ఈయన గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు కింద లెక్క. అది మనం తీసుకోవాలి. కానీ మన మధ్య ఏమాత్రం భేదాలున్నా వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మనం యునైటెడ్గా రేపు జరగబోయేటటువంటి 27వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా మన వైపు ఇంకా ఉన్నారు. ఇంకా ఆ దరిద్రపు పాలన నీడలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఇంక ఎన్ని సంవత్సరాలైనా కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఆ పాలన మాకొద్దు, మళ్ళీ అటువంటి దరిద్ర పాలన మాకొద్దు, ఆ పైశాచిక పాలన మాకొద్దు, ఆ రాబందుల పాలన మాకు వద్దు 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 అని చెప్పని అందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలో, అనుకూలమైనటువంటి వాతావరణం సందర్భంలో మనం గెలిచి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అవతల పక్క ఆవురావురమంటున్నారు. ఎంత ఆవురావురమంటున్నారో, ఎంత ఆవురావురమన్నా, ఎన్ని తిప్పలు పడ్డా మీరు గెలవరు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు అనేటటువంటిది ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఎందుకంటే మనందరం పని చేస్తాం, మామూలుగా మాటలకు పరిమితమయ్యేటటువంటి వాళ్ళం కాదు.